ఒకప్పుడు పాలమూరు అంటే పేదరికానికి కేర్ ఆఫ్ అడ్రస్, వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్, బీదరికానికి అట్లా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ అనేది అన్ని రంగాల్లో ఎటు చూసినా కూడా బతకాలంటే పాలమూరు బతకొచ్చని స్థాయిలో ఎదిగింది. చూసింది మీరందరూ కూడా. ఎంతోమంది వర్కర్లు వచ్చి ఇక్కడ బతకడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి పనిచేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎక్కడైనా కానీ ఏ దేశంలో కూడా ఒక ఈవెంట్ వచ్చిందంటే దాని అడ్వాంటేజ్ తీసుకొని ఆ ప్రాంతం యొక్క డెవలప్మెంట్కి ఉపయోగం చేసుకుంటాం. అది నేషనల్ గేమ్స్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఒలింపిక్ కావచ్చు, ఏదైనా ఇంటర్నేషనల్ సెమినార్లు కావచ్చు. ఇవాళ లేక దక్షిణ భారతదేశానికి, అది కూడా మన పాలమూరు యూనివర్సిటీకి ఒక అవకాశం వచ్చింది. 2024లో అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ రాథోడ్ ఉన్న అతను మొత్తం మీద ఆయన అప్లై చేసిన నాకు అంతంలో చెప్పిండు. 24లో అప్లై చేస్తే ఇప్పుడు వచ్చింది. పాలమూరు యూనివర్సిటీకి వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని సౌత్ ఇండియాలో అన్ని యూనివర్సిటీలలో ఎక్కడ జరుగుతుంది విజన్ ఇండియా 2047 సదస్సు ఎక్కడ జరుగుతుంది అనే చర్చ జరుగుతుంది. గతంలో కూడా మేఘాలయంలో ఇక్కడ అయింది. మేఘాలయాలో అయినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు కూడా వచ్చి అటెండ్ అయ్యింది. అంటే ఒక ఇంటర్నేషనల్ సదస్సు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ జరుగుతుంది, ఏం డిసిషన్ తీసుకున్నారు, యువత గురించి ఏం డిసిషన్ తీసుకున్నారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఫర్దర్ స్టడీస్లో ఏం మార్కులు వస్తున్నాయి, భవిష్యత్తు ఏంది, చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎట్లా, విద్యా వ్యవస్థలో మార్పు ఎట్లా తీసుకురావాలి, డెవలప్మెంట్ ఎట్లా తీసుకురావాలి, పరిశ్రమలు ఎట్లా తీసుకురావాలి, పారిశ్రామిక ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి యువతకు అనేక మార్గాలలో సూచనలు, సలహాలు అన్ని యూనివర్సిటీ వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు వచ్చి చెప్తారు. అది ఒక గొప్ప గౌరవం, ప్రైడ్. తెలంగాణలో పాలమూరు యూనివర్సిటీ కంటే గొప్ప గౌరవం అది. కానీ ఈరోజు ఒక బాధాకరం ఏంటంటే ఏదో బీద ఉంది, గతి లేదు, ఇక్కడ ఏం లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అకామిడేషన్ లేదనే పేరు మీద దీన్ని తీసుకుపోయి ఎక్కడో వేరే జిల్లాలో పెడుతుందంటే అది చాలా అవమానకరం, చాలా బాధాకరం కూడా. అసలు అట్లా టాక్ రావడమే పోతుందా తర్వాత విషయం. ఈడ పెట్టారంట, వేరే జిల్లాలో పెడతారంటే జిల్లాకు అవమానకరం. అది కూడా ఈ జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా. మరి ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాము, ఇంకా చాలా చేస్తాము అనేటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు చెప్తా ఉన్నారు. మరి ఈ మూమెంట్లో పాలమూరు యూనివర్సిటీ నుంచి అట్లీస్ట్ ఈ చిన్న సదస్సునే వీళ్ళు చేయలేకపోయినారంటే రేపు ఏ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది ఫ్యూచర్లో? ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా పాలమూరు యూనివర్సిటీకి ఇది అలాట్ చేద్దామంటే, అరే గతంలో మనం 2026 అక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ ఏం లేదని చెప్పి మళ్ళీ దూరం పంపించారు అని చెప్పి చెడ్డ పేరు రాదా? ఆలోచన చేయండి. విచిత్రంగా ఏంటంటే పాలమూరు యూనివర్సిటీ వీసీకి ఉన్న పరిధి ఏంది? వీసీ ఏమైనా సొంతం సామ్రాజ్యం కాదు కదా. వీసీని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసేదే గవర్నమెంట్ డైరెక్షన్ ఇవ్వాలి, ఇట్లా చేయండి అని. గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ని ఫాలో అవుతారు. ఒకవేళ రాంగ్ రూట్లో పోతే అకామిడేషన్ ఎవరు ఇస్తారు? టూరిజం మినిస్టరే ఈ జిల్లా కదా. టూరిజం హోటల్స్ బొచ్చడని ఉన్నాయి. దృష్టి పెట్టుకొని ఇది ప్రతి ఒక్క మహబూబ్నగర్ జిల్లా బిడ్డ వినాలి దయచేసి. ఈ మహబూబ్నగర్లో ఇన్ ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తెస్తున్నాం, ఎయిర్పోర్ట్ కూడా రాబోతోంది. ఇక్కడ అకామిడేషన్ ఏముందని గతంలో మెడికల్ హబ్ గురించి నేను దాదాపు 35 దేశాలతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్తో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కాన్ఫరెన్స్లో లండన్ నుంచి కొన్ని డాక్టర్లు అడిగినారు, మేము దుబాయ్ నుంచి కొంతమంది అడిగినారు, మేము ఒకవేళ ఎయిర్పోర్ట్లో దిగి మహబూబ్నగర్లో ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఎడ్యుకేటెడ్ బాగా హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారన్నారు కదా, మరి ఇక్కడ ఆపరేషన్ చేసుకోవడానికి వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇక్కడ ఏమన్నా అకామిడేషన్ ఉందన్నారు. అప్పుడు ఇమ్మీడియట్గా 15 రోజులలో బస్టాండ్ ముందర ఉన్నటువంటి టూరిజం ప్లాజా దాదాపు 350 రూమ్లు అవన్నీ, ప్లస్ 2 పెద్ద కాన్ఫరెన్స్లు, 1000 కెపాసిటీ ప్లస్ 1500 కెపాసిటీ పెద్ద 2 కాన్ఫరెన్స్లు, 350 రూమ్లు, దానిలో ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ క్లబ్ అన్నీ ఉన్నాయన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని అది చేయడం జరిగింది. అట్లా మేము ప్లాన్ చేసినాం. టూరిజం మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు. 5 నెలల్లో కంప్లీట్ అవుతాయి ఇవన్నీ.
జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు ఇవన్నీ కూడా. ఈ ఏప్రిల్లో వచ్చింది సెమినార్ ప్రపోజల్ శాంక్షన్ అయిందని. ఏప్రిల్లో వచ్చినప్పుడు జిల్లా మంత్రిగా, టూరిజం మంత్రిగా ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు, 4 నెలల్లో గోడలు కట్టి ప్లాస్టింగ్ చేసడమే అంతే. 500 మందికి ఇక్కడనే అవకాశం కలిగించవచ్చు. లేదు, హాస్పిటల్ కట్టి ఉంది రెడీగా, ఒక ప్రైవేట్ ఈవెంట్ అని చెప్పి రూమ్స్ అన్నీ క్లీన్ చెప్పి ఏసీలు ఫిట్ చేయించి టెంపరీగా వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అంటే కూడా అందరికీ ఇవ్వచ్చు. హాస్పిటల్ ఓపెన్ అయ్యే లోపల ప్లాస్టింగ్ అయింది, అంతా ఫిట్ అయి ఉన్నాయి, అది ఇవ్వచ్చు. లేదు, మొన్న అందాల పోటీలు అయితే బస్సులలో వచ్చి ఇక్కడ వచ్చి పోయిండ్రు. అందాల భామలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందాల భామలు మహమ్నార్కి వచ్చి, పిల్లల మేరకు వచ్చి పోవచ్చు. హైదరాబాద్ నుంచి యూనివర్సిటీకి రావడానికి ఎంత దూరం ఉందండి? గంటనే 1 అవర్. ఎయిర్పోర్ట్లో నోవోటెల్ హోటల్ ఉంది, మ్యారియట్ హోటల్ ఉంది, ఇంకో హోటల్ ఉంది. గంటలో రావచ్చు. ఈడ 9 గంటలకు సదస్సు, 6 గంటలకు ఎక్కితే 7 గంటలకు రావచ్చు. ఏం సాకులు ఇవి? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. జిల్లా సీనియర్ మంత్రి టూరిజం మినిస్టర్ ఉన్నాడు, ఆయన బాధ్యత తీసుకొని నోవోటెల్ ఇవన్నీ హోటల్స్ బుక్ చేసి టూరిజం ప్లాజా తీసుకొని టూరిజం బస్సులు కూడా ఉన్నాయి. నా హయాంలో ఓల్వో బస్సులు ఇచ్చిన. ఓల్వో ఇండియాలో ఎక్కడ లేవు అవి. ఓల్వో హైటెక్ బస్సులు తెచ్చినాం. టూరిజం ఓన్ బస్సెస్ ఉన్నాయి, ఓన్ బస్సెస్, ఓన్ అకామిడేషన్స్ ఉన్నాయి. లేదంటే కూడా బస్ అక్కడ పెట్టి తీసుకురావచ్చు. వచ్చిన అవకాశం చేజిక్కించుకుంటే పాలమూరు పరువు పోతుందా? పాలమూరు ఇజ్జత్ పోతుంది. ఒక వీసీ నడడం కాదు వేస్ట్. వీసీనో రిజిస్టర్ వాళ్ళు ఎంత చిన్న ఎంప్లాయీస్, ప్రొఫెసర్లు వాళ్ళు 3 ఏళ్ళ గురించి వచ్చిండ్రు, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ అదే జేఎన్టీలో పోయి ప్రొఫెసర్ పని చేసుకుంటారు. ఇవన్నీ అకామిడేషన్ ఎట్లా, ఫుడ్ ఎట్లా అని వాళ్ళకి అనుభవాలు ఉండదు, వాళ్ళకి టీచింగ్ చెప్పగలుగుతారు. ఇటువంటిది వచ్చినప్పుడు జిల్లా సీనియర్ మంత్రి రెస్పాండ్ అయ్యి ఏర్పాట్లు చేయాలా. ఏప్రిల్లో వస్తే నిద్రపోయినరా ఇప్పటి వరకు చెప్పండి? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, 1 ఎకరా పొలం అమ్మైనా సరే ఆ అకామిడేషన్ నేనే పెడతా, రూమ్స్ బుక్ చేపిస్తా, భోజనం పెడతా, ప్రైవేటు ఏదో ట్రావెల్స్లో నడుపుకొని మంచి బస్సులు, ఏసీ బస్సులు పెడతా. ఇది డైలాగ్ కాదు, జోక్ కాదు, ప్రామిస్ చెప్తున్నా, గాడ్ ప్రామిస్ చెప్తున్నా. నేనే ఫుడ్ పెడతా, నేనే హోటల్ రెంట్ ఇస్తా, బస్సులు పెడతా, ఇన్ టైంకు వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేస్తా, వచ్చేటట్లు దగ్గరుండి చేస్తాను. ఈ అకామిడేషన్ పేరుతో వేరే దగ్గర పంపించడం తప్పది. అక్కడ కళాశాంతివనంలో చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి, వాళ్ళకి పెద్ద ఇది లెక్క కాదు. ఇది తీసుకుపోయి అక్కడ పెడితే మహబూబ్నగర్ పరువు మొత్తం పోతుంది. అడుగుతారు పాలమూరు యూనివర్సిటీ అని, వాళ్ళ బ్రోచర్లు ఉంటుంది, ఇది పాలమూరు యూనివర్సిటీ అని అడుగుతారు. ఇది పాలమూరు యూనివర్సిటీ కాదు, ఇది వేరే కళాశాంతివనం. మరి ఏమైందంటే అక్కడ ఏం గతి లేదంట, తినడానికి తిండి లేదంట, ఉండడానికి ఇల్లు లేదంట, పండుకోవడానికి ఏం లేదంట, అడవి అంతది కనుక గిడి తీసుకొచ్చిరా అంటారు. ఎంత ఇజ్జత్ అవుతుంది చెప్పండి? ఇంకొకటి ఏంది, ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ అంటే ఫస్ట్ రోజు ఆడుకోతారు, బ్రహ్మాండంగా ఉందని చూస్తారు. సెకండ్ రైడ్కి వచ్చినాక మళ్ళీ ఇజ్జత్ పోదు మరి. అరే అది ఎట్లా ప్రైవేట్ బ్రహ్మాండంగా ఉంటుంది, అరే ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఇది చూసే వరకు కంపారిజన్ అవుతుంది, ఇంకా మళ్ళీ ఇంకా ఇజ్జత్ అవుతుంది, ఇంకా మొన్న ఇజ్జత్ తీసి పడదు. అట్లా ఇక్కడనే పెట్టాలి, 2 రోజులు ఇక్కడనే పెట్టి నిర్వహించాలి. బిర్యానీ తిని పప్పనం తిన్నట్లు ఉంటుంది. అవి ఎట్లా బ్రహ్మాండంగా ఉంటాయి అన్ని ప్రైవేట్ వాళ్ళది కనుక అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రభుత్వంది. వచ్చిన యూనివర్సిటీలు ప్రొఫెసర్లు వాళ్ళంతా ఏమైనా ఎంజాయ్ చేయడానికి వస్తారా? రోజు పెద్ద పెద్ద ఏసీలలో ఉంటారు వాళ్ళు. పాపం ఎట్లయినా అడ్జస్ట్ అవుతారు ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్ అంటే ఎవరండి? ప్రొఫెసరే. ఒక ప్రొఫెసరు ఆ వైస్ ఛాన్సలర్ అవుతాడు, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన చదువు అని చెప్పుకుంటాడు ప్రొఫెసర్గా. రాజకీయ నాయకులు ఎవరైనా ఫోజు కొడతారేమో, ప్రొఫెసర్లు ఏం ఫోజు కొట్టరు అట్లా. కనుక ఒక వీసీనో ఒక రిజిస్టార్నో నిందేయడం, వాళ్ళ మీద దొబ్బి మీరే ఏమో డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళ పైన 5 మంది అధికారులు ఉంటారు. రూసా డైరెక్టర్, ఎడ్యుకేషన్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మరి ఆయన ఒకవేళ బిజీ ఉంటాడు అనుకో, పాలమూరు జిల్లా సీనియర్ మంత్రి అయినటువంటి కన్సల్ట్ ఏ కారణం చేతనైతే ఇక్కడ నుంచి పోతుంది, పంపిస్తున్నాము, ఇక్కడ లేదనరో ఆ శాఖకు అకామిడేషన్ ఇచ్చేటువంటి మంత్రి మన దగ్గర ఉన్నారు. నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా, భవిష్యత్తులో కూడా ఏంటి వస్తాయి, ఇక్కడనే పెట్టాలి, అన్నీ నేను చూసుకుంటా. ఈ సదస్సు వరకు భోజనాలు, ఫుడ్ మొత్తం టోటల్ కూడా ఇక్కడ కూడా మా వాళ్ళందరూ చాలామంది అన్ని పార్టీల వాళ్ళు నాయకులు ఉన్నారు.
అన్ని పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లు, తర్వాత ఇంజనీర్లు, తర్వాత అడ్వకేట్లు, వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇక్కడ మిగతా కూడా అకామిడేషన్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కొంతమంది అక్కడ ఈడ ఉంటా ఉంటే కూడా, కానీ అకామిడేషన్ పేరు మీద పంపిస్తే మాత్రం తప్పు. దీని ఒక రాజకీయ కోణంలో అట్లా మాట్లాడాలంటే చాలా మాట్లాడగలుగుతాం, కానీ వద్దు. దీన్ని ఎట్టి పరిస్థితులలో రేపే జూపల్లి కృష్ణారావు టూరిజం మినిస్టర్ గారు ఇక్కడ వచ్చి హెడ్ క్వార్టర్ కూర్చొని యూనివర్సిటీకి వెళ్ళి నాదే బాధ్యత అని తీసుకుంటారు, తీసుకోమని. లేదు అంటే రేపు సాయంత్రం నాకు అప్పచెప్పండి, టోటల్గా నేను చేస్తా. ఇప్పుడు చెప్పినా కదా, ఏదో అమ్మేనే చేస్తా, అప్పు తెచ్చినా చేస్తా, అమ్మనే చేస్తా, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు ఇచ్చిన కాడ గురించి చేస్తే ఏదైనా చేస్తా. కానీ పాలమూరు పరువు గురించి ఏమైనా చేస్తా. పాలమూరు పరువు గురించి ఆడ వచ్చి ఏమైనా పని చేయమంటే కూడా చేస్తా యూనివర్సిటీలో. కానీ పాలమూరు పరువు తీయొద్దండి దయచేసి. పాలమూరు ప్రతిష్టను పెంచడానికే మెడికల్ కాలేజీలు, ఐటీ హబ్బు, మయూరు పార్కు, జంగల్ సఫారీ, రూప్వే ఎన్నో అద్భుతమైనవి చేసినాం. ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చింటివి. ఎయిర్పోర్ట్ బాయ్ అను పాలమూరు ఇజ్జత్ తీయాలని ప్రయత్నం చేస్తే ఎవరైనా ఊరుకోము. మేము ప్రతిరోజు మహబూబ్నగర్ ప్రతిష్టను పెంచాలనే తపనతో మేము ఉన్నవాళ్ళం. ఇక్కడ వచ్చి ప్రతిష్ట పెంచాలని ఎన్నో చేసినాం. ఇప్పుడు అవన్నీ చెప్తే ఏదో రాజకీయం మీద మాట్లాడినట్టు ఉంటుంది కనుక దయచేసి మళ్ళొకసారి చెప్తున్నా, 100% చేస్తే ఇక్కడనే చేయాలా. ఓన్లీ వీసీ మీద రిజిస్టర్ మీద వేస్తే కాదు. అది జిల్లా మంత్రి వచ్చి కూర్చొని, సీనియర్ మంత్రి అయినా వచ్చి కూర్చొని బాధ్యత తీసుకోవాలి. లేదనుకుంటే నా వల్ల కష్టం అవుతుంది, శ్రీనివాస్ గౌడ్ నేను చెప్పిండు కదా మరి చేయమని అంటే 100% చేస్తా, 100% చేస్తా. పెద్ద మనుషులు ఒక 10 మంది కూడా అడుక్కుంటే ఇస్తే, లేదనుకుంటే నేను చేస్తా. ఒక్కడ మునగాడ అనుకుంటారు, మళ్ళీ నేను పెడతా, కానీ మళ్ళీ వేరే రకం మాట్లాడతారు. అందుకే నేను 90% పెడతా, 10% ఎవరు వస్తూ కూడా తీసుకుంటా, లేదంటే 100% కూడా నేను చేస్తా. మరి పాలమూరు మహబూబ్నగర్ ఇజ్జత్ పోకుండా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నా. అది పొలిటికల్ డిసిషన్. దిస్ ఈజ్ నాట్ అఫీషియల్ డిసిషన్, ప్యూర్లీ పొలిటికల్ డిసిషన్. పొలిటికల్ డిసిషన్ తీసుకోవాలి. ఏది అయినా పొలిటికల్ అంటే గవర్నమెంట్, పొలిటికల్ కూడా కాదు, గవర్నమెంట్ డిసిషన్. గవర్నమెంట్ అంటే మినిస్టర్ అనుకుంటే ప్రభుత్వం అంటే మంత్రి డైరెక్షన్ ఇవ్వాలి. వైస్ ఛాన్సలర్ ఇంటలేడు, రిజిస్ట్రార్ ఇంటలేడు, జోక్లాగా ఇది. మినిస్టర్ ఇంటలేడు, వైస్ ఛాన్సలర్ ఇంటలేడు, రిజిస్టర్ ఇంటలేడు, గవర్నమెంట్ ఉన్నట్లా లేనట్లా. ఇది ఏదైనా రాష్ట్రపతి పాలన ఉంటుంది చూడు, గప్పుడు గవర్నర్ది ఈ వైస్ ఛాన్సలర్ది ఉంటుంది. ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ ప్రభుత్వం ఉండగా మంత్రిది నడుస్తలేదు, మంత్రి మాట ఇంటలేడు అన్నాడు అనుకో, ఆయన ఉండాలి, ఈయన ఉండాలి. మరి అంతే తప్ప వెరల మీద వినొద్దు. ఎడ్యుకేషన్ అబ్బాయి అవుతుంది, వీడే హబ్బు ఎక్కడవుతుంది? హబ్బు కాదు, పబ్బు అవుతుంది. దయచేసి ఇది విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.